1 అవరే మనకి ఇచ్చేది. ఆ 1 అవర్లోనే ఏమన్నా జరగని పని, వర్క్ జరగని జరగకపోని. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే రంగనాథ స్వామి టెంపుల్ గేట్కి ముందు అంటే చెక్ పోస్ట్ గేట్ ఏదైతే ఉందో చెక్ పోస్ట్ దగ్గర ఉండేటువంటి అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. గతంలో కూడా మనం ఒకసారి చూపించాము. సో ఇప్పుడు పనులు ఎంత దూరం వచ్చాయి, ఈ బ్రిడ్జ్ ఎప్పటికి మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయంలో ఇక్కడికి వచ్చున్నాం. పనులు వచ్చేసి పుషింగ్ ఒక 1 సైడ్ వచ్చేసింది 56 మీటర్స్, సెకండ్ సైడ్ వచ్చేసి 26 మీటర్స్ వచ్చింది, బ్యాలెన్స్ 30 మీటర్స్ అయిపోయింది. ఫస్ట్ బాక్స్ మొత్తం పుషింగ్ అయిపోయింది. సెకండ్ బాక్స్ 26 మీటర్స్ వచ్చింది, 30 మీటర్స్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా పుషింగ్ ఒక 1.5 మంత్లో పుషింగ్ అయిపోతుంది. ట్యాపర్ వస్తుందండి, సీసీ రోడ్ వచ్చేస్తుంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ సీసీ రోడ్ వస్తుంది. బ్యాలెన్స్కి మొత్తం క్లీన్ చేసి ఒక 4-5 మంత్స్ మ్యాక్సిమం అయిపోతుంది. చెప్పండి, గతంలో మనం చూసాము కొంత పనులు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఎంత దూరం వచ్చాయి పనులు? 70% అయిపోయింది. 70% ఇంకా 30% ఉంది. ఇది అయిపోతే నెక్స్ట్ అది ఒక నెల అటు ఇటు సిమెంట్ రోడ్డు అదంతా జరుగుతుంది. అది అయిపోతుంది ఇంకా అది. సో మెయిన్గా తీసుకున్నప్పుడు ఇక్కడ 5 బాక్సెస్ కదా, ఒక్కొక్క సైడ్కి 5 బాక్సెస్. ఒక సైడ్ 5 బాక్సెస్, 5 బాక్సులు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇది 3 బాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి అంతే. పుషింగ్ అయిపోతే అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అది ఓపెన్ చేసేస్తాం, మొత్తం ఓపెన్ అయిపోతుంది. సో చూసారు కదా, ప్రధానంగా ఏంటంటే ఈ రైలు కట్టలు ఏవైతే ఉన్నాయో దీనికి కింద అండర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. దానికి సంబంధించి మొత్తం కూడా 5 బాక్సెస్ ఉంటాయి. సో ఈ 5 బాక్సెస్ పనులు అయితే మొత్తంగా 56 మీటర్ల డిస్టెన్స్ వస్తుందన్నమాట. ఇది 56 మీటర్లకి 5 బాక్సులు ఉంటాయి. 5 బాక్సుల్లో ఒక సైడ్ అయితే 5 బాక్సులు వేసేసారు. అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఉంటుంది కదా, అట్లా పోయేటప్పటికి 5 బాక్సెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇటు వచ్చేటప్పుడు తీసుకుంటే ఇటు నుంచి వచ్చేది ఇది సగం అయిపోయింది. సో ఇంకా 30 మీటర్లు వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. 1.5 నెలలో ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత సిమెంట్ రోడ్డు వేయాల్సి వస్తుంది. ఇక్కడ సిమెంట్ రోడ్డు అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్కి తవ్వి ర్యాంప్ చేసుకుని ఆ ర్యాంప్ వరకు అంతే కదా, అది ఒక నెలకల్లా అయిపోతుంది. 2 సైడ్లు ర్యాంప్ అయిపోతుంది. సో ఒక నెల లోపల మొత్తం ఎంతసేపు ఇది దీనికోసమే లేటు. ఇదే లేట్. ఎందువల్ల లేట్ అయింది? ఇది వాళ్ళు ఇచ్చే 1 అవర్లో ఇది పైపులు మన మిషనరీ అన్ని ప్రాబ్లం వస్తున్నాయి. ఆ గ్యాప్ లో చేసేసి మళ్ళీ 1 అవర్లో ఫిక్స్ చేసి 1 అవరే మనకి ఇచ్చేది. ఆ 1 అవర్లోనే ఏమన్నా జరగని పని, వర్క్ జరగని జరగకపోని ఏం చేయలేము మనం. రోజుకు 1 అవర్. సో గతంలో కూడా మనం చూసాం కదా, అప్పుడు కూడా సైట్ కాంట్రాక్టర్ మనతో మాట్లాడడం జరిగింది. 1 అవర్ టైం ఉంటుంది గ్యాప్. 4 to 5, 3 to 4 అది చెప్పలేము. అది ఒక్కొక్క టైం ఇస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే పుషింగ్ అనేది ఉంటుంది. ముందుకు మిషనరీస్ హైడ్రాలిక్ యంత్రాలతో పుష్ చేస్తూ ఉంటారు, అలా ముందుకు వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటివి ఇప్పుడు దాదాపు ఈ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి పుషింగ్ చేయాల్సినవి. ఆ 2 బాక్సెస్ పుషింగ్ కంప్లీట్ అయిపోతే, 2 లాస్ట్ ఉండేది 2 3 ఇంక 2 ఉన్నాయి. ఈ 2 కంప్లీట్ అయిపోతే మనకు ఈ సైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ తవ్వి సిమెంట్ రోడ్ వేయాల్సి ఉంటుంది అనమాట, ఆ ర్యాంప్ అనేది, ర్యాంప్ కోసం. సో ఆ ర్యాంప్ కూడా కంప్లీట్ అయిపోతే మాత్రం ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆప్కా నామ్ సార్? मेरा नाम इमदाद ज़हीर है. ఇమ్దాద్ జహీర్ గారు, ఇప్పుడు ఈ ఉన్నాయి కదా బాక్సెస్, ఈ బాక్సెస్ ఎంత ఉంటుందండి పొడవు వెడల్పు తీసుకుంటే? ఇది లెంత్, ఓవరాల్ లెంత్ 12 మీటర్ ఉంది. క్లియరెన్స్ 4 into 2.5 మీటర్ ఉంది. హారిజంటలీ 4 మీటర్, హైట్ 2.5 మీటర్ ఉంది. ఇప్పుడు హైడ్రాలిక్ యంత్రాలతో పుష్ చేస్తూ ఉంటారు కదా, ఎంత పవర్తో పుష్ చేస్తారు మామూలుగా? ఎన్ని మీటర్ల ముందుకు వెళ్తుంది? మనకి 1 అవర్లో 1 మీటర్ వెళ్తుంది. అంటే ఇప్పుడు లైన్ మీద వెళ్తుంది కదా, రన్నింగ్ లైన్ మీద బ్లాక్ తీసుకొని మనం చేస్తున్నాం. అది 1 అవర్లో 1 మీటర్ అలాగా పుష్ అవుతుంది. అంటే మనం బయట పుష్ చేస్తే, అంటే ఇప్పుడు బయట ఉంది కదా, బయట పుష్ చేస్తే మనం ఎంత తీసుకోవచ్చు.
2 అవర్స్ అంటే 2 మీటర్ వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసినవి కదా? ఇది కాస్టింగ్ చేసాం. ఇక్కడ కాస్టింగ్ చేసి కింద ఒక ప్లేన్ సర్ఫేస్ లాగా ఫస్ట్ తయారు చేసి ఇప్పుడు కాస్టింగ్ చేసాం. కాస్టింగ్ చేసిన తర్వాత ఇది పుష్ చేస్తున్నాం. సో వెహికల్స్ అంటే మామూలు ఇది ఒక వేకి వెళ్ళడానికి ఒకటే ఉంది, ఒకటి రావడానికి ఉంది. ఒక మీద వెళ్తారు, ఒక మీద వస్తారు. దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు. 2 వే ఉంది. కార్ల వరకు వెళ్తాయి. కార్ బైక్ అన్నీ వెళ్తాయి. కారు బైక్ రెండు వెళ్తాయి. ఓకే. సో మొత్తానికి చూసారు కదా, అట్లా ఉంటుందన్నమాట. ఈ గ్యాప్స్లో ఐరన్ ఏదో పెట్టిందా సార్? ఏంది అది? ఓన్లీ ఫర్ సెగ్మెంట్ టు పాస్ త్రూ దట్ ఓన్లీ, దట్ డైమెన్షన్ ఓన్లీ. ఆ డైమెన్షన్కి వెళ్తుంది. లేకపోతే అంతే రైట్ సైడ్ దానికి కదలకుండా వెళ్ళడానికి కోసం దాన్ని ఏర్పాటు చేశారనమాట. అవును. సో మీ అంచనా ప్రకారం ఎప్పటిలోగా వచ్చేటువంటి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది? వర్క్ జరుగుతుంది, అది ప్రాసెస్లో ఉంది. ఓకే. సో మొత్తానికి వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది మనం చెప్పుకున్నట్టు. సో ఇవన్నీ కూడా పుష్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరొక 5 నెలలు అయితే పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. మనకు సైట్ ఇంజనీర్ చెప్పినటువంటి దాని ప్రకారం అయితే సుమారుగా ఒక 5 నెలల్లో అయితే ఖచ్చితంగా బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సో పనులు దాదాపుగా పూర్తయినాయి, ఇంకా 5 నెలలు పడుతుందన్నమాట. 5 నెలల లోపల ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలము 1 గంట మాత్రమే ఇవ్వడం వల్లే కొంచెం అంటే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ గ్యాప్ టైం చూసుకొని రైల్వే డిపార్ట్మెంట్తో వీళ్ళు అనుక్షణం మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ గ్యాప్ టైం తీసుకొని చేసేసి మళ్ళీ బ్రిడ్జ్ని యథావిధిగా కింద ఉండేటువంటి ఈ చెక్కలు అవన్నీ కూడా పెట్టేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేసి సెట్ చేసి ఇవ్వాలి. సో ఈ 1 అవర్లో ఇంత పని జరుగుతుందన్నమాట. అంత పని చేస్తూ ఉండడం వల్ల కొంత లేట్ అయింది, కానీ ఈ బ్రిడ్జ్ అయితే మరో 5 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. అది ఇక్కడ ఉండేటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.